బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సామరిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన అవినీతి వేట మునుపెన్నడూ లేని విధంగా అత్యంత సంచలనంగా మారింది. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆకస్మిక దాడులు సోదాలు గత 6 గంటలుగా నిరంతరాయంగా కొనసాగుతూ రెవెన్యూ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అటు ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు ఇటు ఎంఆర్ఓ సుచరిత వ్యక్తిగత నివాసంలోనూ ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండడం జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. కేవలం 6 నెలల క్రితమే సామీర్పేట ఎంఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన సుచరిత ఇంతటి భారీ స్కామ్ కు తెరలేపడంపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలియాబాద్ ప్రాంతంలోని 30 ఎకరాల భూమి కన్వర్షన్ కోసం ఎకరానికి 1 లక్ష చొప్పున మొత్తం 30 లక్షలు డిమాండ్ చేయగా అందులో భాగంగా తహసీల్దార్ డ్రైవర్ ద్వారా 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత 6 నెలల కాలంలో ఎంఆర్ఓ సుచరిత ఎన్ని భూమి డాక్యుమెంట్లను క్లియర్ చేశారు, ఏ పనులకు అనుమతులు ఇచ్చారు అనే కోణంలో ఆఫీసులోని ప్రతి ఫైల్ ను అధికారులు జల్లెడపడుతున్నారు. కార్యాలయంలోని రికార్డులతో పాటు కంప్యూటర్లలోని కీలకమైన డేటాను, లాగిన్ ఐడీలను ఏసీబీ తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఈ భారీ లంచం వ్యవహారంలో కేవలం తహసీల్దారు మాత్రమే కాకుండా పెద్ద తలకాయల ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీబీ గట్టిగా అనుమానిస్తుంది. ఈ అవినీతి నెట్వర్క్ లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలపై కీసర ఆర్డీఓ రాజేష్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఉన్నతాధికారుల అండదండలతోనే ఈ వసూళ్ల పర్వం సాగిందా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు. గత 2024లో అప్పటి ఎంఆర్ఓ సత్యనారాయణ కూడా సరిగ్గా ఇదే తరహాలో తన డ్రైవర్ ద్వారా 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ సుచరిత కూడా అదే సీన్ రిపీట్ చేస్తూ డ్రైవర్ల ద్వారా లంచాల డీల్స్ మాట్లాడడం చూస్తుంటే సామీర్పేట రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఎంతలా వేళ్లనుకుపోయిందో అర్థమవుతుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆఫీసును తమ ఆధీనంలో ఉంచుకున్న ఏసీబీ అధికారులు విచారణ అనంతరం మరికొంతమంది అరెస్టులను చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చూస్తున్నాం కదా ఎంఆర్ఓ సుచరిత చేస్తున్న అవినీతి చిట్టా మొత్తం కూడా ఏసీబీ అయితే బయటకు లాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఎంత మొత్తం మేర ఆధారాలు లభించాయి? తాజా అప్డేట్స్ ఏంటి? ఇసుకలా సుమారు 7 గంటలుగా షామీర్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక్కడ షామీర్పేట అంటేనే అవినీతికి అడ్డాగా మారిపోయిందనేది ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే షామీర్పేట పరిధిలో పెద్ద ఎత్తున భూకు సంబంధించిన బదలాయింపులు, రిజిస్ట్రేషన్ జరిగితే విలువైన భూములు కూడా ఇక్కడే ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు, ఎంతో మంది బాధితులు ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా తమ పనులు చేయకపోవడంతో లంచాలు ఇచ్చి పనులు చేపించుకున్నట్లుగా కూడా బయటపడుతుంది. సో ఇందులో భాగంగానే ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాలు చేసే రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. ఇంకా 6 నెలలుగా ఎంఆర్ఓ సుచరిత చేసినటువంటి అవినీతి పైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే 6 నెలలుగా ఆమె చేసినటువంటి డాక్యుమెంట్సే కావచ్చు, ఆమె చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా అన్ని డాక్యుమెంట్స్లను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఆమె సిస్టంలో ఉన్నటువంటి కొన్ని డేటాను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాహనం, ఇదే వాహనం ఎంఆర్ఓ సుచరిత సంబంధించినటువంటి వాహనం TS11EZ339. కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు ఈ వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎందుకంటే ఉదయం సుచరిత డ్రైవర్ నాగరాజు బాధితుల నుంచి 2 లక్షల రూపాయల లంచం తీసుకుంది కూడా ఇదే వాహనం, ఎగ్జాక్ట్లీ ఇదే వాహనంలో. ఈ వాహనానికి సంబంధించినటువంటి వెనుక డిక్కీలో మొత్తం వాహనంలో ఉన్నటువంటి మొత్తం డిక్కీలో వెనుక సీట్లలో కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని డాక్యుమెంట్స్లను కూడా డిక్కీ నుంచి కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సో వెనుక భాగంలో ఉన్నటువంటి డిక్కీని ఓపెన్ చేసి అందులో కొన్ని డాక్యుమెంట్స్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అన్అఫీషియల్గా డాక్యుమెంట్స్ని తాను ఇంటికి తీసుకెళ్లి లేదంటే ఇతర మార్గాల ద్వారా ఏమైనా
క్లియరెన్స్ చేస్తుందా అన్న కోణంలో కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. మనం చూడొచ్చు ఈరోజు దాదాపు 30 ఎకరాల భూమికి సంబంధించినటువంటి నాలా కన్వర్షన్ విషయంలో కూడా 30 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసింది. అందులో 2 లక్షల రూపాయలు విడతల వారీగా చెల్లింపులకు రైతులు అంటే లంచం తీసుకోవడానికి ఒప్పుకున్న నేపథ్యంలో మొదటి విడత 2 లక్షల రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకున్నారు. సో ఇక్కడ షామీర్పేట్ అంటేనే అవినీతికి అడ్డాగా అనేది ఎందుకు పేరు ఉందంటే ఇక్కడ బాధితులు కూడా ఎందుకు ఆ అంశాన్ని చెప్తున్నారంటే గతంలో కూడా ఏసీబీ సోదాలు జరిగిన నేపథ్యంలో గత ఎంఆర్ఓ సత్యనారాయణ కూడా ఇదే తరహాలో డ్రైవర్ నుంచి లంచం తీసుకుంటున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇక్కడ సుచరిత గతంలో పనిచేసినటువంటి బాజ్పల్లి కావచ్చు ఇతర రెవెన్యూ అధికారిగా పనిచేసిన నేపథ్యంలో అక్కడ కూడా అనేక ఆరోపణలు సుచరిత ఉన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని అంశాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమె నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రభుత్వ భూములను అక్రమంగా సుచరిత ఇతర ప్రైవేటు వ్యక్తులకు బదలాయించినట్లు కూడా కొన్ని ఆరోపణలని అవన్నీ అంశాలను కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సోదాలు ఈరోజు అర్ధరాత్రి లేదంటే తెల్లవారుజామున వరకు కూడా రేపు తెల్లవారుజామున వరకు కూడా సోదాలు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఏసీబీ వద్ద నుంచి సమాచారం ఉంటుంది. పూర్తిస్థాయి సోదాల అనంతరం అసలు అవినీతి సొమ్ము ఎంత అక్రమాలకు పాల్పడ్డారు, అవినీతి లెక్కలు ఏంటి, సుచరిత ఎంతవరకు అక్రమాస్తులు ఉన్నాయనేది కూడా ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఏసీబీ సోదాలు రెవెన్యూ అధికారుల టార్గెట్గా చేస్తూ జరుగుతున్న నేపథ్యంలో కొంత అలజడి అయితే కనిపిస్తుంది. రెవెన్యూ అధికారుల భరతం పడుతున్నటువంటి ఏసీబీ పెద్ద ఎత్తున అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్న పరిస్థితి. గతంలో మనం చూసాం మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసంలో సోదాలు చేసిన సందర్భంగా సుమారు 100 కోట్ల విలువైన ఆస్తులను కూడా గుర్తించింది. మరి సుచరిత కేసులో సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ని కోట్ల అవినీతి అక్రమాస్తులు బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.